చంద్రబాబు హయాంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది తప్ప ప్రజా సంక్షేమ పాలన జరగట్లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వైసీపీ మీడియా సెల్ రూపొందించిన పుస్తకాన్ని పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గంలోని వైకాపా నేతలతో కలిసి పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో చేసిన వైఫల్యాలను ప్రజలకు తెలిసే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగిందని, ఈ పుస్తకం ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు జరిగాయో అనే అంశాన్ని ప్రజలకు వివరించే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు జగన్ అంటే నమ్మకం అనేటువంటి పరిపాలన సాగిందని, నేడు చంద్రబాబు అంటే మోసం అనే పరిపాలన సాగుతుందని అన్నారు. చంద్రబాబు చేసే మోసాలను సాక్ష్యాలతో కూడగట్టినటువంటి వివరణ ప్రజలకు తెలిసే విధంగా నడుంబిగించామన్నారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతును అణిచివేయడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ఈ ఏడాది కాలంలో ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, విద్యాదీవెన వంటి ప్రజా సంక్షేమ పథకాలను నిర్విరామం చేశారన్నారు. 1,50,000 కోట్లు రాష్ట్రానికి అప్పు చేసి ఏమి సాధించారని ప్రశ్నించారు. ఒక సంక్షేమ పథకమైన అమలు చేశారా అన్నారు. జగన్ హయాంలో కుల మత ప్రాంత తాత్పర్యం లేకుండా సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో వివిధ రోజుల కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన తర్వాత వారి యొక్క వైఫల్యాల్ని ఎండగట్టే విధంగా, వారు ఏదైతే ఇచ్చిన వాగ్దానాల్ని ప్రజలను మోసం చేశారో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న జిల్లా పార్టీ కేంద్రాలయాల్లో, ఈరోజు నియోజకవర్గ పార్టీ కార్యాలయాల్లో, రేపు మండల కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం చేపడతారు. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏదైతే 2019 నుంచి 2024 వరకు జగన్ అంటే ఒక నమ్మకంలాగా పరిపాలన జరిగింది. 2024 నుంచి 25 వరకు చంద్రబాబు అంటే ఒక మోసంలాగా ఈ యొక్క పరిపాలన జరిగిందని చెప్పని అన్నీ కూడా సాక్ష్యాధారాలతో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో పూర్తిగా కూడా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, వాళ్ళ ఇచ్చిన హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా దీంట్లో పొందుపరిచాం. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో కేవలం ప్రశ్నించే గొంతుని అరెస్టు చేసే విధంగా ఏ ఒక్కళ్ళు కూడా మా ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు, మాట్లాడితే అది టీవీ ఛానల్స్ అయినా సరే కట్ చేస్తాం, టీవీ జర్నలిస్ట్ అయినా కానీ మేము అరెస్ట్ చేస్తాం, ఏ ఒక్కరినైనా ఊరుకోమని చెప్పిన విధంగా ఈ ఒక్క సంవత్సర పరిపాలన మీరందరూ కూడా చూశారు. అది చాలా బాధాకరం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని చెప్తే అరెస్ట్ చేస్తారా? ఏమయ్యా మీరు ఇచ్చే తల్లికి వందనం ఇవ్వలేదంటే అరెస్ట్ చేస్తారా? రైతు భరోసా ఇవ్వలేదంటే అరెస్ట్ చేస్తారా? ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందంటే అరెస్ట్ చేస్తారా? అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఈరోజు నిర్వీర్యం అయిపోయిందని చెప్తే అరెస్ట్ చేస్తారా? ఇదే మీ పరిపాలన? మీకు ఇచ్చిన పరిపాలన ఎందుకని 5 ఏళ్ళు వదిలేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసే పరిపాలన ఇదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, నాకంటే సీనియర్ నాయకులు లేడీ రాష్ట్రంలో, దేశంలో నరేంద్ర మోడీ గారి కంటే నేనే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియదా? మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకాలు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు మీరు? ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, అప్పులోకి వెళ్ళిపోయిందని చెప్పిన వ్యక్తి ఈరోజు 1,50,000 కోట్లు అప్పు చేసి ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా, ఏ ఒక్క పథకాన్ని, ఒక పెన్షన్ తప్ప నిన్న తల్లికి వందనం అని చెప్పని ఏదో తూతూ మంత్రంగా రిలీజ్ చేశారు. అది ఎంతమందికి వేశారో తెలియదు, ఎంతమంది పడిందో తెలియదు. ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సంక్షేమ పథకం చేశారంటే రాష్ట్రం అంతా పండగలాగా ఉండేది. ఒకే రోజు బటన్ నొక్కితే అందరికీ డబ్బులు వెళ్ళిపోయి, కానీ ఈరోజు డబ్బులు వస్తే తెలియదు, ఎందుకు రాలేదో తెలియదు. ఎవరికైనా పథకం రాలేదంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం సెక్రటరీస్ కానీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి పథకాలు వచ్చినాయా లేవా అని చెప్పి అడిగి మరీ పరిమాణం ఇచ్చేవాళ్ళు. రాజకీయ పార్టీ కానీ, కులం కానీ, మతాలు కానీ ఏది చూడకుండా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు పథకాలు
కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయినాయి. అది ఎవరికి వెళ్ళిందో తెలీదు. అందరికి ఇస్తున్నామని చెప్పి చెప్పడమే తప్ప ఈ రోజు కూడా కొంతమంది వచ్చారు, ఫస్ట్ క్లాస్ పిల్లలకు లేదండి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఇవ్వాలంటున్నారండి, ఎవరు కూడా సమాధానం చెప్పట్లేదని చెప్పని ఈరోజు పబ్లిక్ నుంచి వచ్చిన వర్షన్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి పాలనలో ఏ ఒక్క పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. ముఖ్యంగా మా పశ్చిమ నియోజకవర్గం అయితే కనుక అభివృద్ధికి నాకు తెలిసి ఇదివరకు 5 ఏళ్ళు సర్వేగంగా పరిగెత్తిన అభివృద్ధి మొత్తం కూడా కుంటు పడిపోయింది. అసలుకి ఏ ఒక్క నాదులు లేదు ఇక్కడ ఇక్కడ ఉన్న కొంతమంది అరకొర మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న కార్పొరేట్లు ఏదో కాలంలో చెత్త తప్ప దేనికి పనికిరాని పరిస్థితి అయిపోయింది. వాళ్ళందరూ కూడా కాలంలో ఓన్లీ చెత్త ఎత్తడానికి పనిచేస్తారు వాళ్ళు. ఏదైనా రోడ్లు కానీ ఏదైనా దాదాపు వాటర్ ట్యాంకులు మేము అనేక వాటర్ ట్యాంకులు నిర్మాణాలు బిగిన్ చేశాం. కనీసం వాటిని ఓపెన్ చేసే పరిస్థితి కూడా లేదు ఈ రోజుల్లో. కొండ ప్రాంతాల్లో కూడా మా మేయర్గఢ్ డివిజన్ అయితే కనుక నిర్మాణం చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా వాటిని కూడా అతిగతి లేదు, ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. అభివృద్ధికి నోచుకోవట్లేదు, సంక్షేమానికి నోచుకోవట్లేదు. అటువంటి కూటమి పాలన పూర్తిగా కూడా అంతమొందే విధంగా ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు ఈరోజు. అవన్నీ ఇందులో పెట్టాం. ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏ విధంగా విధ్వంసం చేశారు, ఏ విధంగా గుళ్ళు కూల్చేస్తారు, ఏ విధంగా గోశాల్లో గోవులు చనిపోతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా దీంట్లో కులకృష్ణగా పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రజలకి చేరవేసే విధంగా మేమందరం కృషి చేస్తాం. చంద్రబాబు మోసాలని ఎండకట్టే విధంగా మా యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పనితీరు పనిచేస్తుందని చెప్పని ఇది గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియపరచుకుంటూ, ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే 90% అమలు చేశారు. కనీసం రన్నింగ్ కార్యక్రమాలు కూడా అమ్మఒడి లాస్ట్ ఇయర్ ఎక్కొట్టేసి తల్లికి వందనని చెప్పి మమ్మ వేస్తున్నారు. రైతు భరోసా లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడు, ఏ ఒక్కరికి కూడా మంచి చేసే పరిస్థితి లేదు. వాళ్ళు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని భయపెట్టాలని మాత్రం ప్రయత్నం చేస్తారు తప్ప ఏ ఒక్కరు కూడా భయపడే పరిస్థితి లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే ఏ ఒక్కరు కూడా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? కేవలం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది తుడిచిపెట్టాలని చెప్పని, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అరెస్ట్ చేయాలని చెప్పని, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరిని కూడా రోడ్డు మీద రాకుండా చేద్దామని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. పగటి కళలు కంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రతి ఒక్క సైనికుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాము. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించకపోయినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మేమే ఆయనకి భద్రతగా ఉండి ఈ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటామని చెప్పి మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు మా జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రభుత్వ పాలన అందిస్తే, మరి 40 years ఇండస్ట్రీ ఇప్పుడు 3 టర్మ్లు, ఇది 4వ టర్ము నిజంగా చరిత్రహీనతగా పనిచేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనడానికి మరి ఈరోజు ప్రజలు ఎంత బాధపడుతున్నారో అదే నిదర్శనం. సంవత్సర కాలంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గొంతుకగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడితే ఈ రోజున సూపర్ 6లో మొదటిది అని చెప్పుకుంటూ మరి అమ్మఒడిని, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అమ్మఒడి అని ఎందుకన్నానంటే వాళ్ళు తల్లికి వందనం అని చెప్పినప్పటికీ కూడా ఈ సృష్టికర్త పేరే చూస్తున్నారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఏమంటూ నామకరణం చేశారో అది మాత్రమే ఈ రోజుకి టీడీపీ వాళ్ళు కూడా అమ్మఒడే అంటున్నారు, తల్లికి వందనం అనే పేరు మర్చిపోయారు. అది ఈరోజు పరిస్థితి. మరి రెండవది అన్నదాత సుఖీభవ, మరి అది ఎప్పటికి ఇస్తారో తెలీదు. మూడోది ఉచిత బస్సు అంటున్నారు, మరి స్వాతంత్రం వచ్చిన రోజు అని చెప్తున్నారు, అది ఎప్పటికో తెలీదు. ఆడబిడ్డ నిధి P4కి అప్పచెప్పేశారట, నిరుద్యోగ భృతి మరి స్కిల్ డెవలప్మెంట్కి అప్పచెప్పేశారట. మరి ఈ 6 సూపర్ 6 ఇచ్చేసిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎవరైనా గనక మాట్లాడితే వాళ్ళ నాలుకలు మందం అంటున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా
ఈయన ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే లోకేష్ గారు మెయింటెనెన్స్ కోసం రిలీజ్ అయినటువంటి అమ్మఒడి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం 15,000 ఇచ్చి, రెండో సంవత్సరం 14,000 ఇచ్చి, మూడో సంవత్సరం 4, 5, 13 ఇస్తే అది స్కూల్ డెవలప్మెంట్ కోసం అని మాత్రం చెబితే సైకో జగన్ అని పేరు పెట్టినటువంటి ఈయన నిన్న కూడా పాపం ఈయనకి, నాకు తెలిసి ఈయనకి హెల్త్ కాన్షియస్ ఉందనుకుంటా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు ఈ నవరత్నాల అమలు విషయంలో బాగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ ఉందనుకుంటా. దానికోసమే మరి ఈ రోజున మరి పేపర్లో చూశాను ఆయన 2 ఈనో ప్యాకెట్లు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారట. అంటే సెల్ఫ్గా ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే ఎదుటి వాళ్ళకు కూడా అలాంటివి ఏమన్నా ఉన్నాయేమోనన్న ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో చాలా బాధపడుతున్నట్టున్నాడు ఈనో ప్యాకెట్లు ఆయనే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా ప్రభుత్వ పాలన అందించటం ఈ కూటమి ప్రభుత్వం వల్ల అయితే మాత్రం కాదు. ఒక్కటి చెప్తా ఉన్నాను, చరిత్రకారులుగా నిలబడగలిగేది అది కొంతమందికి మాత్రమే. అందులో నందమూరి తారక రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మా జననేత, ఇక ముందు ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. చరిత్రలో హీనంగా నిలబడిపోయేది మాత్రం ఒక్క ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయనకి భజన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే లోకేష్ గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు. ఈ సమయంలో ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. నిజంగా రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలాలు, అత్యాచారాలు, ఆడపిల్లల మీద ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని మీడియా ముందుకొచ్చి కర్టసీతో ఒక్క మాట మాట్లాడకపోగా, వాళ్ళని వెళ్ళి పరామర్శించకపోగా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మీడియాని తిడుతూ ఆవిడ పబ్బం గడుపుకోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.